వాళ్ళందరికీ నమస్తే. ఏం మీరు చెప్పరా, నేనే చెప్పాలా? అందరికి నిద్రమబ్బ వస్తున్నట్టు గట్టిగా నమస్తే చెప్తే మాట్లాడతా, లేకపోతే వెళ్ళిపోతా. ఓకేనా? వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ నమస్తే. మనందరి తరపున, మీ తరపున, నా తరపున, వేదిక మీద ఉన్న వాళ్ళకి కూడా నమస్తే. సాంబా, సతీష్ దా, చిన్నడా దా, ఇంతసేపు బాగానే కానేదా? మా డబ్బు కొట్టే పెద్దనాడి దానా, అది గుండెకాయ కాదే పాటకు, అది లేకపోతే ఎట్లా? సుఖరామ్ నర్సే ఏమేమి పాటలు రాస్తాడు? హలో, ఎంతమందికి తెలుసు? అసలు నేను తెలుసా ఎవరికైనా? తెలుసా ఏం పాటలు రాస్తా? అర్థం కాలే. హిడ్మా పాటలు రాస్తానా? అయితే ఒక చిన్న క్వశ్చన్ అందరికీ. ఏమంటే, ఒక తల్లికి గర్భం అయితే పిండం బతికుంటే పిల్ల పుడుతుంది, అంతే కదా? నాతో మాట్లాడరు, ఇంకా జోషిగా మాట్లాడతాను మీతోని. ఒక తల్లికి గర్భం అయితే పిండం బతికుంటే పిల్ల పుడుతుంది. ఆ పిండం కడుపులోనే చనిపోతే పీనిగా పుడుతుంది కదా? కానీ నాకేమనిపించిందంటే, ఒక పెద్ద యోధుడు చనిపోయిన తర్వాత కన్నీళ్లకు కడుపు అయితే ఏం పుడుతుందని అనిపించింది. కన్నీళ్లకు గనక కడుపు అయితే ఏం పుడుతుంది? ఏం పుడుతుంది? ఇప్పుడేం పుడుతుందా? ఒక చిన్న కవిత్వం, రెండే మాటలు చెప్తాను, ఒక పాట పాడి ఊహిస్తా. మీరు లేచి మైకి పట్టుకున్న దాకా ఏం నిలబడాయిడా? మనిషిని మనిషిగా చూసే పద్ధతిని పాత బావుల్లో మూటగట్టి ఇసిరేస్తారో ఏమో. అహంకారం నలుదిక్కుల కుంపటై కూసుంటుందేమో. పెళ్ళం తీసుకొచ్చే కట్నం పైసలకు పెయ్యి నిండా జోల వేసుకొని జాలి లేకుండా చెనిగై పీడిస్తాడు. వాని మీద వీని మీద పడి కుళ్ళు కుతంత్రాలతో కూడబెట్టుకున్న డబ్బును దాపు చేసుకొని పక్క వాళ్ళను చూసి ఎకిలి నవ్వుతో పలకరిస్తాడు. కొరిగిన బొచ్చు కంటే పచ్చిగా మాట్లాడతాడు. అపురూపాల పిల్ల ఉడితే వెనకట ఆందంతో ముడ్డిగా అడిగిన సామెత లెక్క అందరూ ఒరెన్న వండుకొని తింటే వాడు మాత్రం బంగారు నాణాలు ఉడకబెట్టుకొని తిన్నట్టు మాట్లాడతాడు. మాసిన బట్టల వాసన చూసి సీవీడు మనిషే కాదంటాడు. ఓర్వని గుణం, ఒలకర బుద్ధి, ముక్కు రుద్దుకుట్ట పక్కకు పోతాడు. కాతగాయన చెట్టుకు కడుపు తీపి తెలియదన్నట్టు ముండమోపై తంగడి కొమ్మలకు గంపలు కప్తాడు. మోసుకపోయినప్పుడు మాసిన బట్టలోని తీసుకొస్తాడని, మోసుకపోయినప్పుడు మాసిన బట్టలోని తీసుకొచ్చి కుండకు పొక్క పెట్టిస్తారని ఏ పాఠం చెప్పలేదా బిడ్డ? మతి గతి తప్పితే ఒళ్ళు వండు పోసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూసుంటే ఎన్నడెరకైతుందిరా. మతి గతి తప్పితే ఒళ్ళు వండు పూసుకున్నట్టు ఎర్రితనం నెత్తి మీద కిరటమై కూసుంటే ఎన్నడెరకైతుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి ఉన్న సంగతి ఎరగాలి, ఈ మానవ సమాజాన్ని చదవాలి, చదువుకు మించిన సంస్కారాన్ని నేర్చుకోవాలి అనేటువంటి మాట ఖచ్చితంగా ఈ సమాజానికి చెప్తా నేను. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, మనుషుల మధ్యలో అసలు విలువలే లేవు. చాలాసేపు చాలామంది మాట్లాడుతూ తిన్నా. ఏమంటే నాకు ఓపిక ఉండదు, వేదిక మీద కూర్చోవడం అసలే ఇష్టం ఉండదు. కాశీమన్న ఏం చేశాడంటే, ఎక్కడికైనా పిలిస్తే ఆడ కూర్చోవాలి, అంతే, తప్పదిగా. అది ఏదేమన్నా కానీ కూర్చోవాలి. వస్తా 4 లైన్లు రాసుకొని వచ్చిన ఏమన్నా అటు ఇటు రాస్తే ఏమనుకోవద్దు. అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పసిగుడ్డు పాల పొదుగువో, అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల్ల పేగు బంధంవో, అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదల్ల పేగు బంధంవో. అక్షరం మొదలు పుట్టిందా, పాట మొదలు పుట్టిందా? అక్షరం మొదలు పుట్టిందా, పాటనా? మరి ఇడు వాళ్ళకి ఎంతమందికి పాట వస్తుంది? చేతులు పెట్టి ఇప్పుడు అక్షరం కంటే మొదలే పాట పుట్టింది కదా, అవునా కదా? మరి ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎంతమందికి పాట వస్తుంది? చేతులు పట్టరి. అక్షరం పుట్టక ముందే మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే, మనిషి పుట్టుకల భాగమైనావే. భక్తి
భక్తికి సూక్తులైనావో మనిషిలో విముక్తి విప్లవానివో మనిషిలో విముక్తి విప్లవానివో మనిషిలో విముక్తి విప్లవానివో కవి హృదయములో ఉదయించుతావు కవి హృదయములో ఉదయించుతావు ఈ జగమంతా జడబరుచుకున్నావు అమ్మకే అమ్మైనావో పాటమ్మ జగమంత పేగుకున్నావో అమ్మకే అమ్మైనావో పాటమ్మ పేదల్ల పేగు బంధంవో నిప్పుల్ల నీళ్ళాడుతావో నిప్పుల్ల నీళ్ళాడుతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో రాజ్య రంకుల్ని బయట పెడతావో అంతము చేస్తామని అంటే అరే అంతము చేస్తామని అంటే అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు అగ్గి రవ్వలై ఎగిసి పడతావు కొన ఊపిరిలో నువ్వు ఉన్నా కొన ఊపిరిలో నువ్వు ఉన్నా కొదమ సింహాలను గంటవమ్మా అమ్మకే అమ్మైనావో పాటమ్మ పేదొల్ల పేగు బంధంవో అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదొల్ల పేగు బంధంవో బలిసినొల్లా వాకిట్ల సింధు బలిసినొల్లా వాకిట్ల సింధు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు బతకలేనొల్ల గడపల్ల విందు సందులన్నీ తిరుగుతూ ఉంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు సంసార సారాలను చదువుతుంటావు మోదుగు పువ్వులే ఎరుపు మోదుగు పువ్వులే ఎరుపు మనిషి పుట్టకకి మరుపుకోరావు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదొల్ల పేగు బంధువు అమ్మకే అమ్మవైనావో పాటమ్మ పేదొల్ల పేగు బంధువు ఇదంతా చెప్తుంటే ఏమనిపించింది ఇది ఏమనిపించిందో చెప్తే ఒక పాట పాడతా లేదంటే వెళ్ళిపోతా క్లియర్గా అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ఏం నచ్చుతుంది అంటే బాగా పెద్దన్న ఏంది బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను బొమ్మలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య గాడిల్లి చూపిస్తానంటే రామ్ నరసయ్య నేను జల్దిగా ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య నీ పాటలకు అగ్గిదలుగా రాము నరసయ్య నన్ను పట్టున మోసం చేస్తేవి రాము నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మోలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మోలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య అంచు దోతి గొంగడేసి రామ్ నరసయ్య నువ్వు 10 మందిలా పాడుతుంటే రామ్ నరసయ్య అంచి దోచి పంచగడిది రామ్ నరసయ్య నువ్వు 10 మందిల పాట పాడితే రామ్ నరసయ్య కాలి గజ్జ సప్పుడింటే రామ్ నరసయ్య నా గుండె జల్లు మంటదయ్య రామ్ నరసయ్య నీ కాలి గజ్జ కళ్ళు వంటే రామ్ నరసయ్య నా గుండె జల్లు వంటదయ్య రామ్ నరసయ్య నీ పాటలకు అగ్గిదలుగా రాము నరసయ్య మా ఒళ్ళను ఎడవాప్తివి రాము నరసయ్య ఆ బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మోలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు బుట్టిరి రామ్ నరసయ్య ఏరుకోరి ఎంటొస్తే రామ్ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు పుట్టిరి రామ్ నరసయ్య ఏరి కోరి ఎంటొస్తిని రామ్ నరసయ్య కడుపున ముగ్గురు నలుసులు బుట్టిరి రామ్ నరసయ్య ఏరుకోరి ఎంటొస్తే రామ్ నరసయ్య కడుపున ముగ్గురు నలుసురు పుట్టిరి రామ్ నరసయ్య ప్రశ్నించే పాటగాడ రామ్ నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య ప్రశ్నించే పాటగాడ రామ్ నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య ప్రశ్నించే పాటగాడ రామ్ నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య ప్రశ్నించే పాటగాడ రామ్ నరసయ్య రాజ్యం పగబట్టగల్ల నిన్ను రామ్ నరసయ్య నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య పుసుక్కున్న రామ్ నరసయ్యకి ఏమన్నా అయితే రామ్ నరసయ్య అంటే ఒక్క రామ్ నరసయ్య కాదు నాలాంటి రామ్ నరసయ్యలు చాలా మంది పోయిర్రు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు నీకేమన్నైనదంటే రామ్ నరసయ్య మేము దిక్కులేని పక్షులమే రామ్ నరసయ్య బొంబాయి చూపిస్తానంటే రామ్ నరసయ్య బొమ్మోలే ముస్తాబాయ్ వస్తే రామ్ నరసయ్య ఢిల్లీ చూపిస్తానంటే రామ్ నరసయ్య
ముఖ్యంగా ఈ వేదికకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియదు, కానీ ఈ వేదిక ముందున్న మీ ఓపికకు మాత్రం నేను శతకోటి దండాలు చెప్తూ ముగిస్తున్నా. నీకేమన్నైనా కానీ అన్నావు కదా, నీకేమన్నైనా కానీ రామ్ నరసయ్య, నువ్వు పాట లెక్కనే ఉడతావు రామ్ నరసయ్య. నిజమే, మన ఆర్ట్స్ కాలేజ్ ఉస్మాన్ యూనివర్సిటీ మీద ఉండే ప్రేమ, మీ మీద ఉండే ఆప్యాయత, వీళ్ళు కళాకారులు పట్టాన ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చోరు నిజమే, అయినా కూడా కూర్చున్నారంటే విద్యార్థుల్లాక ఇంతమంది మీరున్నారు కనుక ముందు వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళకి మనం పేరు పేరున కృతజ్ఞతలు.